సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది అజిత్ దోవల్. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి శత్రు దేశంలో 6 సంవత్సరాలు ఎవరికి కనిపెట్టని విధంగా గూఢచారిగా ఉండి అక్కడ రహస్యాలని భారతదేశానికి అందించిన వ్యక్తి. ఆయన జేమ్స్ బాండ్ 007 అని కూడా అంటారు. అజిత్ దోవల్ ఇప్పుడు మన దేశానికే సలహాదారుడుగా ఉన్నారు. అటువంటి అజిత్ దోవల్ గారు ఉన్న ఈ రాకి నూతన చైర్మన్గా, ఏదైతే నూతన సారథిగా పరాగ్ జైన్ గారు నిన్ననే అపాయింట్ అయ్యారు. జూలై 1 నుంచి ఆయన 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటాడు. ఎందుకంటే మనం సినిమాల్లో జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తుంటాం, జేమ్స్ బాండ్ 007 సినిమాలు చూస్తుంటాం. నిజమైన జేమ్స్ బాండ్ 007 ఎవరంటే భారతదేశానికి అజిత్ దోవల్. అది మోదీ గారు వెన్నంటనే 11 సంవత్సరాల నుంచి ఆయనతో పనిచేస్తున్నాడు. దేశ రక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడ్డు, ఇతర దేశాలతో సంబంధాల విషయంలో కావచ్చు, భారతదేశ గొప్పతనం విషయంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాడు. అదేవిధంగా ఈ రోజున నిన్ననే అపాయింట్ అయిన పరాగ్ జైన్ కూడా మంచి పోలీస్ ఆఫీసర్గా, 1989 IPS ఆఫీసరు. పంజాబ్లో ఈయన యొక్క ప్రదర్శన ఉగ్రవాదాలను ఉక్కుపాదంతో కంప్లీట్గా అణిచివేశాడు. అటువంటి ఎక్కడ కూడా భయపడిన వ్యక్తి, గూఢచర్యం చేయటంలో, ఎందుకంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఏదైతే ఉందో భారత గూఢచారి సంస్థ అది. దాంట్లో ఇందాక చెప్పినట్టుగా 1989లో ఆయన పంజాబ్ క్యాడర్లో పనిచేసి డీజీపీ స్థాయికి వెళ్ళిపోయి అక్కడున్న ఉగ్రవాదులు నిత్యం అశాంతి కలిగించే వాళ్ళని, తర్వాత డ్రగ్స్ ఎక్కువగా ఉండే మాఫియాని కూడా అణిచివేశాడంటే దాన్ని బట్టి ఆయన యొక్క పరిణితి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాలో సీనియర్ వ్యక్తిగా పరాగ్ జైన్ గారు ఉన్నారు. కాబట్టి దీంతో పాటుగా ఇప్పుడు ఇంతకుముందు ఆయన ఉన్న ఏదైతే ఏవియేషన్ రీసెర్చ్ అధిపతిగా ఉన్నాడు. ఈ ఏవియేషన్ రీసెర్చ్ అధిపతిగా ఒకవైపు విమానాలు, అక్కడ యొక్క రాకపోకలు, దాంతోపాటు సాంకేతికత అందిపుచ్చుకొని ఈ రెండు కలిసి ఆయన పరిణితి ఎలా ఉందంటే సూపర్ గూఢచారిగా ఆయన పేరు సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే జేమ్స్ బాండ్ 007 అనగా అజిత్ దోవల్ గుర్తొస్తారు. అంటే సూపర్ గూఢచారిగా ఎవరంటే ఇప్పుడు రాకి రేపు 1వ తారీఖు నుంచి అధిపతిగా ఉంటున్న పరాగ్ జైన్గా మనం చూడొచ్చు. ఇటువంటి వ్యక్తులు భారతదేశానికి ఉండటం నిజంగా సైనిక సంపత్తి. ఒకవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, లేకపోతే కేంద్ర హోంశాఖ కావచ్చు, ఇటువైపు రా కావచ్చు, ఇంకోవైపు NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ కావచ్చు. సమర్థవంతమైన వాళ్ళకి ఎప్పుడు లేని విధంగా మోదీ గారి ప్రభుత్వం గుర్తింపునిస్తుందని అనుకోవాలా. ఎందుకంటే దీంతో పాటుగా మనం ఎందుకంటే ఒకటి కాదు, ఎప్పటికప్పుడు పరిశోధనలు చేయాలి. దీంతో పాటుగా అతి ముఖ్యమైనది ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్లో డైరెక్ట్గా వెళ్ళి 9 స్థావరాల మీద ఉగ్రవాదుల్ని మొత్తం ఏరివేయటంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర పోషించాడు. కాబట్టి పరాగ్ జైన్ గారు ఆయన తీసుకునే ఒక సమర్థవంతమైన వ్యక్తికి రా అధిపతిగా అపాయింట్ చేశారని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. వీటితో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటుగా సరిహద్దు రాష్ట్రాలు ఖలిస్తాన్ కావచ్చు, సరిహద్దుల కౌవింపు చర్యలు కావచ్చు, ఎప్పటికప్పుడు వీళ్ళు అందజేసి ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారి ఇదిలో భారతదేశాన్ని కాపాడటమే వీళ్ళ ముఖ్య బాధ్యత. ప్రాణాలు సైతం లెక్క చేయకుండారు, కుటుంబాన్ని కూడా పక్కన పెడతారు. దేశం రక్షణే ముఖ్యంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి సమర్థులు 370 రద్దు తర్వాత కూడా వీళ్ళు బాలాకోట్లో ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసిన దాంట్లో కూడా ఇక పరాగ్ జైన్ గారు మంచి పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి ఒకవైపు జేమ్స్ బాండ్ 007 ప్రధానమంత్రి మోడీ గారి వెన్నంటే ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి, ఇప్పుడు సూపర్ గూఢచారిగా పిలువబడుతున్న పరాగ్ జైన్ గారు కూడా రా అధిపతిగా రావటం చాలా సంతోషకరమైన విషయంగా భారతదేశ ప్రజలు 100 కోట్ల మంది పైన ప్రజలు చాలా ఆనందంతో వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. అధికార పక్షం ప్రతిపక్షం లేకుండా ఇటువంటి సమర్థులు రావటం వల్ల మరింత జాగరూకతతో భారతదేశాన్ని రక్షించే అవకాశం ఉందని అందరూ చెప్తున్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.